నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రగతికి ఓటర్ చైతన్యమే ఆధారం. వివేక మహిళా కళాశాలలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. నేర నియంత్రణలో భాగంగా పట్టణ ఎడ్లలింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిన యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశ ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకోవడం మీ హక్కు అని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేటలోని వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన సదస్సులో సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వివరాలు తెలిపారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. కుల, మత, జాతి, విద్య, సంపద భేదాలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడం తమ బాధ్యతగా స్వీకరించాలని, హక్కుగా వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలకు చెందిన అన్ని స్థాయిల ఎన్నికలలో మంచి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకొని దేశ ప్రగతికి బాటలు వేసుకోవాలని సంజనా సింహ సూచించారు. ఎన్నికల సమయంలోనే ఓటర్ నమోదు చేసుకోవటం అనే ప్రక్రియ సంక్లిష్టంగా మారకుండా ప్రతి 3 నెలలకు ఓటర్ నమోదు శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఎన్నికల సంఘం కొత్త అధ్యయనానికి నాంది పలికిందని, యువకులందరూ చైతన్యంతో నమోదుకు ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ కోరారు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలిగే సామర్థ్యం అన్ని రంగాలలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించగలిగే శక్తి ప్రజాప్రతినిధులకు ఉందని, అలాంటి వారిని ఎన్నుకునే అవకాశం ఓటర్కు మాత్రమే ఉందని, కేవలం విమర్శలు, సమస్యలపై ప్రశ్నించడంతో సరిపెట్టుకోకుండా సామాజిక, ఆర్థిక సమానత్వంతో పేద ప్రజలు శ్రేయస్సు కోసం పనిచేసే వారిని ఎంపిక చేసుకునే శక్తి ఓటర్కు మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ పర్టిక్యులర్. ఏమని, ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే 18 years క్రాస్ చేస్తారో ఆర్ క్రాస్ చేయబోతున్నారో వాళ్ళని అదే సంవత్సరంలో మనం ఎంటర్ చేసుకుంటే 5th year తర్వాత ఎలక్షన్స్ ముందర హడావిడి చేసి కొంతమందిని మనం కోల్పోము అని. మీరే ఆలోచించండి, 5 yearsలో ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లోనే ఒక 100 members జాయిన్ అవుతున్నారు, వీళ్ళు 18 years క్రాస్ అవుతారు. 5th year తర్వాత మీ ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే 18 years క్రాస్ అయిన 500 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది అమ్మాయిని అప్పుడు ఎలక్టోరల్ రోల్లో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ఇప్పటి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపు మీరు ఓటు హక్కు అనేది కోల్పోరు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, ఇప్పుడు మీరు అమెరికాలో చూసినా, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఉమెన్కి ఫస్ట్ టైం ఓటింగ్ రైట్స్ లేవు. మనకి ఫెమినిజంలో వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంటాయన్నమాట. ఉమెన్ అక్కడ చాలా పోట్లాడారు, మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించండి, అక్కడ ఓన్లీ మెన్కి ఉండేది. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉమెన్కి ఎప్పుడు ఫస్టే ఇవ్వలేదు. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ, మన కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు అందరికీ, అన్ని జెండర్స్కి, అన్ని రిలీజన్కి, అన్ని కాస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సో ఇది ఒక హక్కు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు యూ హ్యావ్ టు డిమాండ్, ఇట్స్ మై రైట్ టు ఓట్ అనేది మీరు డిమాండ్ చేసి మీరు ఓటు వేయాలి. మీ రైట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్రోల్ యూ యాజ్ అన్ ఎలక్టర్. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొనగా వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది ఈ సదస్సును పర్యవేక్షించారు. మురళి, ఠాగూర్ తదితరులు ఎన్నికల సంఘం విడుదల చేసిన కరపత్రాలను విద్యార్థులకు అందించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఇట్లా ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉంటారు. వారికి సహాయకారిగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఉంటాను. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉంటారు, తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారు. అదే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మేడం గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు, మేమిద్దరం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటాం. దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి
మీరు మనమందరం మన ఓన్గా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఓకే, ఈ ఓటర్గా నమోదు కావాలంటే మరి ఎక్కడ నమోదు చేసుకోవాలనే ఆలోచన రావచ్చు మీకు. జనరల్గా మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పక్కనే ఉన్న మా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు, ఆ బూత్ లెవెల్ అధికారి దగ్గర కూడా నమోదు చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక ఉన్నట్లయితే పైన పాలసీ మేకర్స్లో ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయి. మంచి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా దాన్ని నిర్మూలించేసేయచ్చు. అలాగే పైన అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటే ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చాలామంది ఎస్టాబ్లిష్ సిద్ధంగా ఉంటారు, కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్లో లోపాల వలన, సపోర్ట్ చేయకపోవడం వలన, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అనుకోండి, అది చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎవరైనా ఒకటి గంటకి పెట్టదలుచుకుంటే కనుక అందరూ సపోర్ట్ చేస్తారు, విత్ నో టైం వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. మనకు అట్లా కాదు, ఇది 10 రకాలు పెట్టేస్తారు, రికమెండేషన్స్ ఉండాలి, ఇంకేదో రకరకాలు ఉంటాయి, మా పార్టీయే కాదా, మా కమ్యూనిటీ కాదా, మా రిలీజన్ కాదా, ఇవన్నీ అడ్డంకులు వచ్చేస్తాం మన కంట్రీలో. అందువల్ల ఏమవుతుందంటే చేయదలసిన వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటివి తీసేయాలంటే ఎవరి వల్ల అవుతుందంటే కేవలం మరి బ్యూరోక్రసీ వల్ల, ఉద్యోగస్తుల వల్ల అవది. అది ఎవరైతే లా మేకర్స్ పైన ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు అవి ఉంటే కనుక మనకి డెవలప్మెంట్ బాగా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు, మీ ఫ్యూచర్ బాగుండాలంటే వారు మనందరూ మీరు చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటంటే మీరందరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, మంచి వాడిని ఎన్నుకోవాల్సిందే. మురిపాలెంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు యువ సినీ హీరో గల్లా అశోక్ సందడి చేశారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంజాలతో కలిసి బురిపాలెం వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో గల్లా అశోక్ మాట్లాడారు. సినిమా విజయోత్సవంలో భాగంగా బురిపాలెం రావడం జరిగిందని, గ్రామస్తులు తమ పట్ల చూపించిన అభిమానం ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ముందు రండి. स्पीड आपको దగ్గర రన్ करो. अच्छा చూడండి ఒకసారి అందరూ సార్. నేను లాస్ట్ టైం బురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, అసలు ఏమీ గుర్తులేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరున లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రం వినిపిస్తుంది, ఇంకేం వినపడదు ఇక్కడ. సో నాకు
చాలా ఓవర్వెల్మ్డ్గా అయిపోయాను, అసలు స్వెట్ వచ్చేస్తుంది. యా అండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా సితారా ప్రొడక్షన్స్లో జరుగుతుంది, అది కూడా బాగా వస్తుంది. ఒక స్కెడ్యూల్ అయిపోయింది, యాక్చువల్గా 30 days అయిపోయింది షూటింగ్ దానికి, అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ వస్తుంది. అదే లైక్ ఈ సినిమా వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు పురిపాలెం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాను అంతే, దానికి మించి ఇంకేం రీజన్ లేదు. అండ్ చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది, సో డెఫినెట్గా రావాలని ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అందరికీ నమస్తే అండి, నా పేరు అర్జున్ జంధ్యాల, దేవకి నందన వాసుదేవ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే బురిపాలెం రావటం, సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చానంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవకి నందన వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవటం, ఆ హ్యాపీనెస్ని సో అశోక్ గల్లా గారి అచ్చా ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ పురిపాలెం రావాలి, ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో ఉండాలి, కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు పురిపాలెం రావాలనుకున్నారు. సో తాతగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం మనం. ఎనీవే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. భారతీయ సమాజంలో అంటరానితనానికి, కుల వ్యవస్థకు నిర్మూలనకు, మహిళా అభ్యుదయానికి, అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కొనియాడారు. గురువారం మహాత్మా పులే 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పులే తన సహచరి సావిత్రిబాయి పులేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే బోధింపచేశారన్నారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో దిగువ కులాల ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాద శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం. ఆ రోజు అంటరానితనంలో ఆయన జీవించే టైంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు చదువుకోకపోతే వీళ్ళందరూ ఎన్నటికీ డెవలప్ అవ్వరని ముఖ్య దూరదృష్టితో ఆ రోజుల్లోనే స్కూల్స్ స్థాపించి ప్రతి పేద విద్యార్థులని చదివించే విధంగా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అట్లాగే తన భార్య అయిన చదువురాని భార్యను కూడా చదివించి, ఆయనే సొంతంగా చదివించి, ఆమె ఫస్ట్ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటే సావిత్రిబాయి పూలే గారే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులోనే తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమె చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతోనే ఏదైనా సరే మనం విద్యావంతులు ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని షరా బజార్లో గల శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవాలు గురువారం విశేషంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో 108 మంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని దేవస్థానం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్డి శివ, ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వికన్నస ట్రస్ట్ అధ్యక్షుడు రంపిచెల్ల కిరణ్ కుమార్, సేవా సమితి సభ్యులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు.
అటువంటి విశేషమైన ఆగమాల్లో వైఖానస ఆగమం మన దేవాలయంలో ఎప్పటి నుంచో నడుస్తుంది. అందరూ కూడా సాయిబాబా శ్రీమన్నారాయణమూర్తి మన తెనాలి పట్టణంలో సరాఫ్ బజార్ నందు విచ్చేసినటువంటి సంవత్సరాల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సామూహిక 11వ ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ రోజున దిగ్విజయంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి దాదాపు 120 గంటల వరకు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంకీర్తన సేవా సమితి వారికి మరియు అదేవిధంగా మన వికనస శ్రీనివాస ట్రస్ట్ వారికి మరియు ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి పూజారులకి అర్చక స్వాములందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిలోని శ్రీ సూచనా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 108 మంది దంపతుల చేత ఉచితంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారు, ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఆలయం వేదికగా చేసుకుని సంకీర్తనామం సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క వ్రత మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే తిరిగించిన ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా రమాసహిత సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం పట్ల డాక్టర్గా సేవా గుణాన్ని మెరుగుపరుచుకునే బాధ్యతను పెంచిందని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ అన్నారు. మురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మకమైన షారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రదానోత్సవ వేడుకలను పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి నిర్వహించారు. సమావేశానికి సినీ దర్శకుడు పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. ఆఫ్రికన్ దేశాల్లో సేవారంగంలో ఘనకీర్తి సంపాదించిన షారోన్ పేరిట అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ యశోధర చెప్పారు. పేద ప్రజలకు సేవలందిస్తూ డాక్టర్గా ముందుకు కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన దేశాల్లో డాక్టర్ షారోన్ చేసిన సేవల స్ఫూర్తితో యశోధర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాంటి దేశాల్లో అనాథాలను దత్తత తీసుకుని వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఆదరిస్తూ ఆ జీవితకాలం అలా ప్రయాణం చేశారు. నాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. నేను ప్రతి నెల కుష్టి వ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి, వృద్ధులకి హెల్ప్ చేస్తుంటాను. అది పేపర్ చదివి అందరికీ తెలుసు. గత చాలా కాలంగా మా సంస్థ దగ్గర కూడా ఆవిడ వచ్చి 1 ఇయర్ నా దగ్గర ఉన్నారు. ఆవిడ లేదు ఇక్కడ, అయినా కానీ ఆవిడ బతికించుకున్నామంటే ఇందాక నేను అన్నానే మనుషులు కొంతమంది చనిపోయినా బతుకుంటారని. ఆవిడ ఇక్కడ బతికుంది కాబట్టే ఈరోజు ఆవిడ పేరుతో ఒక స్మారక అవార్డును మనం ఇచ్చుకుంటున్నాం. ఈ అవార్డులు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి, కొంతమందికి సంతృప్తినిస్తాయి, కొంతమందికి ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి. కాబట్టి అవార్డులు అనేవి మనిషికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఊతంగా ఉంటాయి. సో ఈ అవార్డు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మా నాన్నగారని చెప్పచ్చు, ఒక టైంలో మా హస్బెండ్ అని చెప్పచ్చు. అట్లానే ఇంకోసారి నాకు సీనియర్ డాక్టర్ అయిన డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా నాయనమ్మకు ఒకసారి బాగోకపోతే ఆమె స్కిన్ సమస్య వచ్చి చాలా సఫర్ అయ్యారు. ఒక 1 మంత్ బెడ్లోనే ఉండేవాళ్ళు. చాలా స్కిన్ అంతా యూజ్ అవుతా, అప్పుడు ఏ కండిషన్లో కూడా నాకు తెలియదు. సఫర్ అవుతున్నప్పుడు ఆయనకు ఒకసారి కాల్ చేస్తే ఆయన ఇంటికి వచ్చి చూసి ఆయన ఏం మెడిసిన్ పెట్టారో కూడా తెలియదు. ఒక వారం రోజుల్లో ఆమె స్కిన్ మాయమైపోయినట్టు తగ్గిపోయింది. అసలు అది చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే ఒక డాక్టరు ఒక చిన్న ప్రాబ్లమ్ని తగ్గిస్తే ఆ మనిషికి కలిగే ఆనందం ఏంటో నేను చూశాను. అది కాకుండా
చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి మా నాన్నగారు చేసిన పనులు ఒక్కోసారి చిన్న చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, ఒక 100 గ్రాములు 900 గ్రామ్స్ బేబీ ట్రిప్లెట్స్, 3 ట్రిప్లెట్స్ పిల్లలు పుట్టి వీళ్ళు బతకరు అని వదిలేసిన పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళని స్పూన్ తోటి ఫీడ్ చేసి వాళ్ళని ఒక 2 కేజీలు వచ్చి బయటికి పంపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను చూశాను. శారద సోషల్ సర్వీస్ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ వైద్య రంగం పెట్టుబడి రంగంగా మారిన ఈ రోజుల్లో కొంతమంది వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ ప్రజల మనసులోని నిలిచిపోతారని ఆ కోవకు చెందిన డాక్టర్ యశోధర అని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ హెలెన్ నిర్మల, దళిత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జల్లమూడి కృపాచారి, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ మధుబాబు, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, రోటరీ క్లబ్ ఇంటర్ క్లబ్ రిలేషన్స్ జోనల్ చైర్మన్ ఈదర పూర్ణచంద్, సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు విజయభాస్కర్, బెల్లంకొండ వెంకట్, గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ రమణ డాక్టర్ యశోధరను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. దిలీప్ రాజా ప్రత్యేక జ్ఞాపిక మెడల్ అందజేశారు. దర్శకుడు రత్నాకర్ కనపత్తి స్వాగతం పలుకగా మునిపల్లి శ్రీకాంత్, నరేష్, మణికుమార్, నరేష్, వెంకీ రావణ్, హాజీలు వందన సమర్పణ చేశారు. నాకు మా సీనియర్స్ అయిన గోగినేని ఉమ్మగారిని చూసి నేను ఆనందపడేదాన్ని. మేడం ఎంత సిన్సియర్గా ఉండేవారు అని అంటే ఆవిడ కేషీట్ చూసినా చాలా ఆనందం వేసేది, ఇంకా నాకు నేర్చుకోవాలనిపించేది. అలాగే తర్వాత నా జూనియర్స్లో వచ్చేటప్పటికి కోటినాగి గారి వైఫ్ లక్ష్మి గారు ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత నీట్గా రాస్తారంటే కేషీట్ అంటే కొంతమందిని చూస్తే చాలా ముచ్చటగా వేసి మనం కూడా వీళ్ళలా ఉందామని అనిపించేది. అలాగే డాక్టర్ యశోధర అంటే మా పాప క్లాస్మేట్ అండి. తను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, ఎంత ప్రిన్సిపల్గా ఇంట్లో కూడా తను బాగా పెంచారు, అలాగే వాళ్ళ భావాలన్నీ తెలుసు. తను ప్రాక్టీస్లోకి వచ్చాక ఏదైనా కేసు రిఫర్ చేస్తే ఇది అవుతుంది, ఇది అవ్వదు, లేకపోతే మీకు ఇది హీల్ అవటం కష్టము, ఈ మాట చెప్పే డాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో? మా రోజుల్లో ఏదో చెప్పాం కానీ తర్వాత అసలు ఎవరూ లేరు. పేషెంట్ అనగానే మనకు పెట్టుబడి అని అనుకునే భావన ఉన్న ఈ రోజుల్లో అంత మంచి మోరల్ వాల్యూస్ ఎథిక్స్ తోటి ఉన్న ఈ చిన్నారికి ఆల్మోస్ట్ నా డాటర్ లాంటి పాపకి కొన్ని మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా సార్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మేడం గారు కూడా డాక్టర్ యశోధర గారు కూడా నాకు పర్సనల్గా తెలుసు, చాలా జెంట్లీగా ఉంటారు. ఒక పేషెంట్ మనం రిఫర్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్గా రిఫర్ చేయొచ్చు. ఆ క్లినిక్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్ శారదా గారు చెప్పినట్టుగా ఏ కండిషన్ కూడా ఇది 100% క్యూర్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ అట్లా పేషెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం మేడం గారు అట్లా ఏం చెప్పరు. ప్రోగ్నోసిస్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి. నాకు ఎవరైనా అడిగినా కానీ నేను మేడం గారి పేరు చెప్తాను. నేను పర్సనల్గా నా పాపను తీసుకొని వెళ్ళాను, చాలా బాగా చూశారు. చాలా మంచి హస్తవాసి అని చెప్పాలి, ఎందుకంటే మాకు ఇంకొంచెం తెనాలి నేర నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. గురువారం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావుల నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో కార్డల్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో వీరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీ షీట్ పొందుపరిచిన 5 వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 2 గుర్తించడం జరిగిందన్నారు. నేరాలకు పాల్పడుతున్నారో లేదా చోరీకి గురైన వాహనాలనని అనుమానంతో ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి
ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లంగే కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి అన్నీ ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. తెనాలి పట్టణ పరిధిలోని 12, 13 వార్డులు, చిండావూరు, డొంక మరియు కటవరం పంచాయతీలోని డొంకలో నివసించే నిరుపేద యానాదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతి కుటుంబానికి 2 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి ట్రైకార్ సంస్థ ద్వారా ఉచిత గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని, పాచి పని చేసే మహిళా కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఇవ్వాలని, నిరుపేద యానాది కుటుంబాలకు అంత్యోదయ 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఇంటి పని వారాల సంఘం అనుబంధం తెనాలి కార్యవర్గాల ఆధ్వర్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. అనంతరం తెనాలి తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ విష్ణు మాట్లాడుతూ నిరుపేద యానాదులకు తక్షణమే కూటమి ప్రభుత్వం 2 సెంట్లు నివేశన స్థలాలను కేటాయించి పక్కా గృహాలను నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెనాలి పట్టణ పరిధిలో సంపన్నుల కుటుంబాలలో పార్చి పనిచేసే మహిళలను గుర్తించి వారికి ఇంటి పని కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుపేద యానాదుల కుటుంబాలకు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. అలాగే ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు నాణ్యమైనవి నిరుపేద యానాదులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. యానాదుల అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేద యానాదుల బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. డొంకలు, రోడ్డు మార్జిన్లో నివాసం ఉండే యానాదులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పుల్లయ్య, వబ్బాని, శివపార్వతి, సీతారామమ్మ, అల్లూరి చెంచమ్మ, పోలయ్య, వెంకట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు మౌలాలి, ఇంటి పని, వంట పని వ్యవహారాల సంఘ నాయకులు ఎన్బీబీ జాన్ తదితరులు పాల్గొని నాయకత్వం వహించి తహసీల్దార్కు మెమరాండం ఇచ్చారు. కటేవరం డొంకలో ఉన్నటువంటి నిరుపేద యానాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది ఒకటి, అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, ఇంకొకటి 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు చాలామందికి లేవు, అవన్నీ ఇవ్వాలనేది ఆ కాలనీకి సంబంధించి, అలాగే సిన్రావూరు డొంకకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా యానాదులు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి కనీస వసతులు లేవు. ఏమాత్రం కనీస వసతులు లేకుండా చాలా లేడీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది, కటేవరం డొంకలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కావాలని, ఇళ్లతో పాటుగా వాళ్ళకి మరుగుదొడ్లు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు. తెనాలి తహసీల్దార్ గారి ఆఫీస్ ముంగల అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘం అయినటువంటి ఇంటి పని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి నిరుపేద యానాదులు, ప్రధానంగా చిండ్రావూరు డొంకలో నిరుపేద యానాదులుగా చిన్న చిన్న గుడిసెలలో నివసిస్తున్న పరిస్థితి ఉంది.
వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ప్రస్తుత గవర్నమెంటు ఏదైతే 2 సెంట్లు పట్టణ పేదలకు ఇస్తామని చెబుతుందో ఆ 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి. వాళ్ళకి ఉచితంగా ట్రైకార్ సంస్థ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ నిరుపేద యానాదులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో అంత్యోదయ కార్డులు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, నివాస హక్కులు, నివాస గృహాలు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి స్పృహ ఈ ప్రభుత్వాలకి గతంలో లేకపోవటం వల్ల వీళ్ళంతా మొత్తంగా కూడా ఇవాళ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి ఉంది. కనుక ఈ దుర్భరమైన జీవితాలను గడుపుతున్న నిరుపేద యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి విచారించి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా మంత్రి గారి సమక్షంలో మొత్తంగా వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటట్టు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో ఒక పక్కా గృహాలు ఫ్రీగా వీళ్ళకి కట్టేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ డివిజన్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత తహసీల్దార్ గారిని, ఈ ప్రాంత మినిస్టర్ గారిని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పులే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, కోశాధికారి నల్లగొల్ల గంగాదేవి, తెనాలి పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, బుర్రా శ్రీనివాస్, వెంకట్రావు, ప్రేమ్ కుమార్, ప్రతాప్, కరీముల్లా, బాలకృష్ణ, పసుపులేటి శివసురేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా తెనాలిలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పులే గారు బీసీల కోసం, ఈ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. అలాగే అంటరానితనం ఉన్నప్పుడు ఆయన మహిళలను కూడా చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక జ్యోతిరావు పులే గారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుడు ఈరోజు వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు జరిగింది. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంటర్ కార్యాలయంలో ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. జ్యోతిరావు పులే గారు ఆనాడు సాంఘిక దురాచారాలను గట్టిగా ప్రతిఘటించిన వ్యక్తిగా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మరియు గుర్రం గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణ ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో చేవూరి రాధిక, చేవూరి లావణ్యుల సహకారంతో సుమారు 200 మంది పేదలకు దుప్పట్లు మరియు భోజనం ప్యాకెట్లు అమలు చేశారు. కార్యక్రమంలో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు గంజి శివభుజంగి ప్రభాకర్ రావు, రాజభక్తుని శ్రీనివాసరావు, కటకం వెంకటప్రసాద్, తుమ్మల చెర్ల వెంకటకృష్ణారావు, దామర్ల మదనమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గుర్రం గాంధీ గారు వాళ్ళ రెండో కుమార్తెను నేను ఈరోజు మా నాన్నగారి నవంబర్ 28 సెకండ్ వర్ధంతి సందర్భంగా, నవంబర్ 26 మా తాతగారు వర్ధంతి సందర్భంగా ఇద్దరిని పురస్కరించుకొని ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వర్తిస్తూ ఆ తరపున మేము ఈరోజు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది నిర్వర్తిస్తున్నాము. ఆయన చాలా మంది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. దానివల్ల ఉద్యోగాల్లో చేయడానికి వెళ్ళారు. అందులో నేను కూడా ఒక పిల్లని. ఎందుకంటే గాంధీ ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతుండేవాడిని. ఇంటర్మీడియట్కి నాకు ఆయనే కోచింగ్ ఇచ్చారు. ఆ కోచింగ్ వల్ల నాకు మంచి మార్కులు వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి తర్వాత ఉద్యోగం రాగలిగింది. నాకు తర్వాత గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబం వాళ్ళు ఇలాగా అన్ని కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి సహాయంగా ఇలా చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ఒక కార్యక్రమం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎంతో సేవలు అందించి మా అభ్యున్నతికి పునాదులు వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మాకు సహకారం అందించున్నారు. అట్లానే మన
పరిసర ప్రాంతమైన ప్రకటకోట నగర్ సుమారు 190 మంది కుటుంబాలకు ఆసరా కల్పించిన మహోన్నత వ్యక్తి శ్రీ ప్రకటకోటయ్య గారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ అల్లుడు గారైన గుర్రం గాంధీ గారు ఆయన ఆశయాలను నెరవేరుస్తూ మా సంస్థలో ప్రెసిడెంట్గా అనేక పదవులు నిర్వహించి ఈ సంస్థ అభివృద్ధికి నిరంతరం తమ సేవలు అందించారు. ఆయన ఈ రోజు మా మధ్య లేకపోవడం చాలా విచారం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతికి ఓటర్ చైతన్యమే ఆధారం. వివేక మహిళా కళాశాలలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. నేర నియంత్రణలో భాగంగా పట్టణ ఎడ్లలింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.